ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఒక్కసారి 1969వ సంవత్సరానికి వెళ్దాం. ప్రముఖ రచయిత హిరోషి ఫుజిమోటో ఒక ఖాళీ కాగితం వంక చూస్తూ తీవ్రమైన ఆలోచనలో ఉన్నారు. తన కొత్త సిరీస్ కోసం ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా ఒక్క కొత్త ఐడియా కూడా తట్టలేదు. బ్రెయిన్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. దీన్నే రైటర్స్ బ్లాక్ అంటారు. అయితే అలాంటి విపరీతమైన ఒత్తిడి, ఏమీ తోచని ఆ ప్రతిష్టంభన నుండే ప్రపంచాన్ని ఉర్రుతూలుగించిన ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ ఎలా పుట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏదైనా పనిలో ముందుకు వెళ్లలేక ఇరుక్కుపోయినప్పుడు కలిగే ఆ ఫ్రస్ట్రేషన్ మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఆ నిస్సహాయ స్థితిలోనే ఫుజిమోటో గారికి ఒక బలమైన ఆలోచన వచ్చింది. అబ్బా, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్భుతమైన ఐడియాస్ ఇచ్చే ఒక రోబోటుంటే ఎంత బాగుండు అని అనుకున్నారు. ఒక రచయిత తన ఆలోచనలకు రూపమివ్వలేకపడే తపనకు ఈ యొక్క ఆలోచనే పెద్ద ఉదాహరణ. ఇక ఆ తరువాత ఏమైందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. కేవలం నిమిషాల వ్యవధిలో 3 చాలా సాధారణమైన సంఘటనలు వరుసగా జరిగాయి. మొదటిది, ఐడియాలిచ్చే రోబోట్ కావాలనే కోరిక కలగడం. రెండవది, అలా ఇంట్లో నగుస్తూ వెళ్తున్నప్పుడు ఆయన కూతురి ఆటబొమ్మొకటి కాలికి తగలడం. ఇక మూడవది, సరిగ్గా అదే సమయంలో వీధిలో కొన్ని పిల్లులు కొట్లాడుకుంటున్న శబ్దాలు ఆయనకు వినిపించడం. ఈ 3 వేర్వేరు సంఘటనలు వేగంగా ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఒకే ఒక అద్భుతమైన కాన్సెప్ట్గా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. ఆ మరుక్షణమే ఒక మ్యాజిక్ జరిగింది. ఫుజిమోటో తన మనస్సులో మెదిలిన ఆ రోబోట్ ఆలోచనను, కాలికి తగిలిన ఆటబొమ్మను, వీధిలోని పిల్లులను అద్భుతంగా మిక్స్ చేసేశారు. ఆ మూడింటి కలయికే ఆటబొమ్మలా కనిపించే ఒక పిల్లి రోబోట్. అసలు సంబంధం లేని సాధారణ విషయాలను ఒకే దగ్గర చేర్చి సరికొత్త రూపాన్ని ఇవ్వడమంటే బహుశా ఇదేనేమో. ఆయనలోని అద్భుతమైన క్రియేటివిటీకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక అసలు విషయానికి వస్తే ఆ క్యారెక్టర్కి పేరు ఎలా వచ్చిందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జపనీస్ భాషలో వీధి పిల్లిని డోరా నెకో అని పిలుస్తారు. ఇక్కడే ఫుజిమోటో గారికి ఓ సూపర్ ఐడియా తట్టింది. తనకు స్ఫూర్తినిచ్చిన ఆ వీధి పిల్లుల పేరైన డోరా నెకో నుండే పదాలతో భలేగా ఆడుకుంటూ డోరెమాన్ అనే ఆ ఐకానిక్ పేరును సృష్టించారు. మన చుట్టూ వినిపించే సాధారణ పదాలు ఒక వరల్డ్ క్లాస్ బ్రాండ్గా ఎలా మారతానో చెప్పడానికి ఈ పదం పుట్టుక ఒక బెస్ట్ ఉదాహరణ. ఫుజిమోటో ఈ డోరెమోన్ సిరీస్ను ప్రత్యేకంగా 4వ తరగతి చదివే పిల్లల కోసం డిజైన్ చేశారు. అందుకే ఆ పిల్లలు కథతో ఈజీగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ ప్రకారం ఇందులోని హీరో క్యారెక్టర్ని కూడా 4th క్లాస్ స్టూడెంట్లాగే సెట్ చేశారు. చదివే పిల్లల వయసు, కథలోని హీరో వయసు ఒకటే కావడం వల్ల అది ఇట్టే అందరికీ దగ్గరైపోయింది. ఆ ఎమోషనల్ కనెక్షన్ వల్లే ఈ సిరీస్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. డోరెమాన్ సిరీస్లో మనం చూసే ఆ ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్స్ వెనక ఒక గొప్ప సీక్రెట్ దాగుంది. ఆయన ఆ వస్తువులను కేవలం తన గదిలో కూర్చుని ఊహించుకోలేదు. నేరుగా జనాల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడి నిజ జీవితంలో వాళ్లు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకునేవారు. ఆ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్గానే భవిష్యత్తు గ్యాడ్జెట్స్ను ఊహించి కథలో వాడేవారు. అంటే మనం చూసి ఆశ్చర్యపోయే ఆ మాయా వస్తువులన్నీ సామాన్యుల నిజ జీవిత కష్టాల నుండే పుట్టాయన్నమాట. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా! ఇక ఈనాటి విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. 1969లో ఒక రచయితకు ఎదురైన ఫ్రస్ట్రేషన్, కాలికి తగిలిన ఆటబొమ్మ, పిల్లుల అరుపులు ఇవన్నీ అనుకోకుండా కలిసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే ఒక క్యారెక్టర్ని సృష్టించాయి. మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనల్లో కూడా ఎంత గొప్ప క్రియేటివ్ పవర్ దాగి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి సరిగ్గా ఈ క్షణంలో జరుగుతున్న ఏ చిన్న ప్రమాదం లేదా అనుకోని సంఘటన రేపటి భవిష్యత్తులో ఒక గొప్ప ఆవిష్కరణకు దారితీస్తుందో ఎవరికి తెలుసు? ఈ ప్రశ్న ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడూ ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది.